రజనీకాంత్ ని వెతుక్కుంటూ కథలు వెళుతున్నాయా? ఆయన దగ్గరకొచ్చే కథల్లో వైవిధ్యమైన వాటిని ఆయన సెలెక్ట్ చేసుకుంటున్నారా? ఏదైతేనేం తలైవర్ జోరు మామూలుగా లేదు అని అంటున్నారు తమిళ తంబీలు. ఒకదాంతో ఒకటి పొంతన లేకుండా స్టోరీస్ ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. రజనీకాంత్ గురించి ఇష్టంగా మాట్లాడుకుంటున్నారు కోలీవుడ్ లో. జైలర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రజనీకాంత్ విజన్ ని మెచ్చుకున్నవారే. వయసుకు తగ్గ పాత్రల్ని అద్భుతంగా ఎంపిక చేసుకుంటున్నారంటూ ప్రశంసించిన వారే. జైలర్ సినిమా హిట్ అయినప్పుడు రజనీకాంత్ ఆనందానికి అవధుల్లేవు. అందుకు కారణమైన ఇంతమంది అభిమానాన్ని కాపాడుకోవాలంటే స్టోరీ సెలెక్షన్స్ లో జాగ్రత్తగా ఉండాలని ఫిక్స్ అయ్యారు తలైవా. ఇప్పుడు లోకేష్ కనగరాజ దర్శకత్వంలో చేస్తున్న సినిమా విషయంలోనూ ఇదే రూల్ పాటిస్తున్నారు రజనీకాంత్. సూపర్ స్టార్ కి చాలా ఇష్టమైన జోన్రోలోనే సాగుతోందట లోకేష్ మూవీ. ఇందులో ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ స్మగ్లింగ్ చేసే డాన్ గా కనిపిస్తారట రజనీకాంత్. కేజీఎఫ్ తరహా మాస్ ట్రెండ్ లో సాగుతుందట సినిమా. ఈ న్యూస్ లీక్ కాగానే మా తలైవా కబాలిరా అంటూ మాస్ గా డైలాగులు చెప్పేస్తున్నారు ఫ్యాన్స్. తాను సెలెక్ట్ చేసుకున్న హీరోల్ని ఫ్యాన్ బాయ్ గానే డైరెక్ట్ చేస్తానంటున్నారు లోకేష్. విజయ్ తో సినిమా చేసినా, కమల్ తో చేసినా ఇప్పటిదాకా అలాగే చేశానన్నది లోకేష్ మాట. చిన్నప్పటి నుంచి రజనీకాంత్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన ఇమేజ్ ని ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు బాగా తెలుసు. అందుకే కథాపరంగా ఈ జాగ్రత్తలు తీసుకున్నానని అంటున్నారు లోకేష్ కనగరాజ్. కమల్ ని విక్రమ్ లో ఎలా చూపించానో రజనీకాంత్ ని నెక్స్ట్ మూవీలో అంతకు పదింతలు అద్భుతంగా చూపిస్తానన్నది ఫ్యాన్స్ కి లోకేష్ ఇస్తున్న కాన్ఫిడెన్స్. ఇటు జ్ఞానవేల్ డైరెక్షన్ లో రజనీకాంత్ చేస్తున్న సినిమా మీద కూడా భారీ అంచనాలున్నాయి. సెన్సిబుల్ సబ్జెక్ట్స్ ని అద్భుతంగా డీల్ చేస్తారనే పేరు తెచ్చుకున్నారు జ్ఞానవేల్. తలైవర్ ను వేటయ్యన్ గా ఎలా చూపిస్తారో అనే ఆసక్తి కూడా ఫ్యాన్స్ లో మెండుగా క్రియేట్ అయింది.